లేదా దౌర్భాగ్యులు అంటే మన క్రైస్తవులు మంచి చెప్పేవాడికి ఆడి ఊర్లో ఆదరణ ఉండదు. ప్రకాష్ గారు మా గుంటూరు, ఆయన ఒక చర్చ్ ఎస్టాబ్లిష్ చేయలేపాడు మా ఊర్లో. ఎందుకు చేయలేపాడు? మన దగ్గర సన్నాసులు ఎక్కువ అనమాట. అనకూడదు, కేవలం మన వాళ్ళు ఉంటే క్షమించాడు. అది అంటే మనకి స్వస్థతలు చేసేవాడి దగ్గర, మాయలు చేసేవాడి దగ్గర, యాపిల్ పండ్లు పంచేవాడి దగ్గర, మీకు తెలుసు నేను వాళ్ళ దగ్గర నిండిపోతారు. సావండి, వాళ్ళకి పోయి ఆ దశంభాగాలు తగలెట్టుకుని వాళ్ళు బాగుండే, మీరు బాగుండే. మీకు మంచి చెప్పే నాయకుడు, సత్యాన్ని నిఖార్సుగా చెప్పే నాయకుడు, మీ రూపాయి ఆశించకుండా కేవలం మిమ్మల్ని సరి అయిన థియాలజీలో నుంచో పెట్టాలి అని ఆశించే నాయకుడు మీకు వద్దు. అలాంటి వాళ్ళకి పట్టం కట్టండి. ఎవరిని నెత్తిన పెట్టుకోవాలో, ఎవరిని కింద పెట్టాలో ఆలోచించుకో. క్రైస్తవ సమాజం, క్రైస్తవ సమాజం పనికి మాలిన వాళ్ళందరినీ తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది. పనికొచ్చే ఇలాంటి మేధావులు ఏమో దూరం చేసుకుని చచ్చిపోయిన తర్వాత అయ్యో పాపం అని ఏడుతుంది. ఎందుకు నీ ఏడుపు? వాళ్ళు బ్రతికున్నప్పుడు గౌరవించండి. ఆయన సబ్స్క్రైబర్లు ఎంతండి ప్రకాష్ గారి? 90,000 ఏమన్నారండి, 1 lakh లోపల. ఆడికి పోయారు, చచ్చిపోయారు. ఇంత క్రైస్తవులు తెలుగు రాష్ట్రాలు చచ్చిపోయారా? సోది చెప్పేవాడికి చూడండి మిలియన్లు, లాక్లు. ఎందుకు సోది? ఈ సోది అంటే ఇష్టం చాలా మంది. కాబట్టి ఆలోచించుకొని బతుకున్న కొంతమందిని కాపాడుకొని సావండి. కాపాడుకొని వాళ్ళకి సపోర్ట్ గా నిలబడితే వాళ్ళకు కూడా చెప్పాలనిపిస్తుంది. ఇంకొద్ది ధైర్యంగా ఇంకా ముందుకు దూకుతారు వాళ్ళు చెప్పటంలో.